అందరికీ నమస్కారం. వైసీపీ పార్టీ ప్రస్తుతానికి పవర్‌లో లేదు. దాదాపుగా వాళ్ళ నాయకులు ఎవరు కూడా లేరు. గెలిచిన 11 మంది మినహాయించి వాళ్ళకి ఎక్కడా కూడా రాష్ట్రంలో పట్టు లేదు. అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు చూస్తుంటే మామూలుగా అనిపించట్లా. మీకు సిదిరి అప్పలరాజు వ్యవహారం మనం చూసాం. ఏం జరిగిందో తర్వాత దానయ్యని ఎలా వదిలేసి తన కొడుకుని కాపాడుకునే ప్రయత్నం చేశాడో, సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రయత్నం చూసాం మనం. ఆ తర్వాత అదే కోవలో తమ్మినేని సీతారాము భూ కబ్జా గురించి కూడా మనం చూసాం. ఆ తర్వాత జోగి రమేష్ వాళ్ళ కుటుంబంలో వేధింపుల గురించి కూడా చూసాం. ఇప్పుడు తాజాగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అలాగే ఆయన కొడుకు కలిసి ఏకంగా ఒక వ్యాపారికి చెందినటువంటి కొడుకుని కిడ్నాప్ చేసి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ కొడుకుని చంపేస్తామని బెదిరించారు. ఇది నిన్న మొత్తం రాష్ట్రం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఎవరు ఈ వ్యక్తి? వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముస్తఫా. సో ఏంటి అసలు మ్యాటర్లు అంటే వీళ్ళు ఎంత బరి తెగించేసి వ్యవహరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే చట్టం అంటే మమ్మల్ని ఏమీ చేయదు అనుకుంటున్నారా, లేదా వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అందరికీ అండగా నిలబడతాడు కాబట్టి మేము ఏం పనులు చేసినా అండగా నిలబడతాడనే ఆలోచన మనకు తెలియదు. కానీ విషయం ఏంటంటే గుంటూరు ఈ తూర్పు ఎమ్మెల్యే ఎవరైతే ముస్తఫా ఉన్నాడో, ఎక్స్ ఎమ్మెల్యే ముస్తఫా ఉన్నాడో, ఆయనకి పొగాకు సంబంధించినటువంటి ఒక గోడౌన్ ఉంది. దానికి సూర్యచంద్రం అనే ఒక వ్యక్తి ఏంటంటే గతం నుంచి ఎప్పటి నుంచో కూడా పొగాకు ఇస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో ఈ ముస్తఫా ఏం చేశాడు? తన గోడౌన్లో పొగాకు రేటు తగ్గించేశాడు. ఈ వ్యాపారం ఏంటి? సూర్యచంద్రం అనే వ్యాపారం ఏంటి? అందరి రైతుల దగ్గర కొని తీసుకొచ్చి ముస్తఫాకు అమ్ముతాడు. అలాంటిది రైతుల దగ్గర కొన్న ధరకి ముస్తఫా ఇచ్చేదానికి మ్యాచ్ అవ్వటం లేదు. కాబట్టి నేను వ్యాపారం చేయలేనని భావించి ఏం చేశాడంటే ముస్తఫాకు అమ్మటం మానేసి అదే గుంటూరులో వేరొక వ్యాపారికి అమ్మటం మొదలుపెట్టాడు. ఈ విషయం ఈ ముస్తఫాకి తెలిసింది. ఎవరికి? వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యేకి తెలిసింది. నా గోడౌన్కి అమ్మే వ్యక్తి వేరొక గోడౌన్కి సరుకేయటమేంటి అని చెప్పి ఆగ్రహించి వాస్తవానికి ఫోన్ చేసి మాట్లాడుకుంటే సరిపోయేది. నీకు కావాల్సిన రేట్ ఏదో నేను ఇస్తాను, నువ్వు మన దగ్గర అయ్యంటే అది ఇష్యూ అక్కడితో క్లోజ్ అయిపోయేది. కానీ వీళ్ళేంటి ప్రెస్టేజీగా తీసుకున్నారు. అదేంటి నాకు అమ్మాల్సినటువంటి పొగాకు వేరొకడికి అమ్మటం ఏంటి, ఇంతకాలం నాకు అమ్మి ఇప్పుడు వేరొకడికి అమ్మటం ఏంటి అని చెప్పి యుగోకు వెళ్ళి వెంటనే ఏం చేశాడంటే వాస్తవానికి ఈ సూర్యచంద్రం కొడుకు అభి అనే వ్యక్తి అలాగే ఒక గుమస్తా డ్రైవరు ముగ్గురు కలిసి పొగాకు లోడు తీసుకుని గుంటూరు వెళుతున్నారు అమ్మటానికి. సో ఈ విషయం ముస్తాఫాకు తెలిసింది. వెంటనే ముస్తాఫా కొడుకు బషీర్ ఏం చేశాడు? 2 కార్లలో మనుషుల్ని వేసుకెళ్ళి దారిలో వీళ్ళని అడ్డగించి ఆ లోడుతో ఉన్నటువంటి ఏదైతే పొగాకు లోడుతో ఉందో ఆ వ్యాన్ని స్వాధీనం చేసుకుని వీళ్ళని కిడ్నాప్ చేసేసి తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు. వెంటనే ఈ అభి ఏం చేశాడంటే వ్యాపారి కొడుకు సూర్యచంద్రం కొడుకు ఏం చేశాడు? అభి వెంటనే భయపడి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి, నాన్న వీళ్ళు ఎవరో ఎమ్మెల్యే మనుషులంట, దారిలో మమ్మల్ని అడ్డగించి మా దగ్గర వ్యాన్ లాగేసుకుని మమ్మల్ని తీసుకుపోతున్నారు, మీ నాన్న డబ్బులు తీసుకుని రమ్మను అక్కడికి మాట్లాడదామని చెప్పారు అని చెప్పి టప్పని ఫోన్ పెట్టేస్తే వెంటనే వ్యాపారి భయపడ్డాడు సూర్యచంద్రం. ఇదేంటి నా కొడుకుని కిడ్నాప్ చేయడం ఏంటి, మాజీ ఎమ్మెల్యే మనుషులకి కిడ్నాప్ చేయడం ఏంటి అని చెప్పి వెంటనే ఈ మాజీ ఎమ్మెల్యేకి ఫోన్ చేశాడు, ముస్తాఫాకి ఫోన్ చేశాడు సూర్యచంద్రం. ఏంటి నా కొడుకుని ఏదో కిడ్నాప్ చేశారంటే ఏం జరుగుతుంది ఏంటి అని అడిగితే, నువ్వు మర్యాదగా మాకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు తీసుకుని గోడౌన్ దగ్గరికి వచ్చావా, సరే నువ్వు డబ్బులు గన తీసుకురాకపోతే నీ కొడుకు నీకు దక్కడు అని చెప్పి మాజీ ఎమ్మెల్యే కూడా ఫోన్ పెట్టేశాడు, ముస్తఫా కూడా ఫోన్ పెట్టేశాడు. ఈ వ్యాపారికి కాళ్ళు చేతులు ఆడ, ఎందుకంటే రాజకీయంగా కొద్దిగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు ఆల్రెడీ కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. తర్వాత ఏమో ముస్తాఫాకి ఫోన్ చేసినా కానీ నీ కొడుకు నీకు దక్కడంటున్నాడని చెప్పి ఈ వ్యాపారికి కాళ్ళు చేతులు ఆడక భయం వేసి, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి భయం వేసి వెంటనే ఏం చేశాడంటే నూజివీడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇలా నా కొడుకు పొగాకు బయలు తీసుకెళ్తుంటే పలానా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడుకు కిడ్నాప్ చేశాడని నాకు ఫోన్ వచ్చింది. సో అని చెబితే వెంటనే నూజివీడు పోలీసులు అలర్ట్ అయ్యి ఏం చేశారంటే బహుశా వీళ్ళంతా కూడా గుంటూరు గోడౌన్ దగ్గరే ఉండి ఉంటారని అంచనాకు వచ్చి గుంటూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గుంటూరు పోలీసులు రంగంలోకి దిగి ఆ గోడౌన్ దగ్గరికి వెళ్ళటమో లేదా ఫోన్ చేసి మాట్లాడటమో మొత్తానికి ఆ కొడుకుని విడిపించి ఎవరైతే ఈ కిడ్నాప్లో పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. అయితే అసలు వ్యక్తి ఫరాన్. ఎవరు అసలు వ్యక్తి? బషీర్. ముస్తఫా కొడుకు బషీర్. అసలు మనుషుల్ని తీసుకెళ్లి కిడ్నాప్ చేసింది బషీర్. బషీర్ ఏం చేశాడు? ఎప్పుడైతే ఈ విషయం పోలీసులకు తెలిసిపోయిందని తెలుసుకున్నాడో వెంటనే కారు వేసుకుని హైదరాబాద్ చెక్కేస్తుంటే ఒక టోల్ గేట్ దగ్గర సీసీ కెమెరాలో కూడా తానే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయితే వెంటనే 2 బృందాలను ఇప్పుడు హైదరాబాద్ కూడా పంపారు. ప్రస్తుతానికి హైదరాబాద్లో పోలీసులు ఈ మాజీ ఎమ్మెల్యే కొడుకు గురించి వెతుకుతున్నారు, బషీర్ గురించి వెతుకుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏం చేశాడు? ముస్తఫా ఏం చేశాడు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైపోయాడు. అంటే ఇది కిడ్నాప్ కేసు కాబట్టి ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని తెలిసి వెంటనే ఏం చేశాడు? కొడుకేమో ఇటు పారిపోయాడు కారు వేసుకుని, ముస్తఫానేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎటు పారిపోయాడో తెలియదు. అంటే తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా
పరారైపోయారు. కానీ ఎవరైతే ఈ కొడుకు బషీర్తో కలిసి కారుల్లో వెళ్ళి కిడ్నాప్లో పాల్గొన్నారో ఒక 5-6 మంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళని మట్టికి పోలీసులు అరెస్ట్ చేసి ఆ వాహనాలు కూడా సీజ్ చేసి లోన పెట్టారు. అంటే వైసీపీ హయాంలో ఏం జరుగుతుందో చూడండి. అసలు వ్యాపారి పొగాకు తనకు అమ్మకపోతే ఫ్యామిలీని కిడ్నాప్ చేసి నాకు అమ్మాలని బెదిరించడం ఏంటంటే నాకు అర్థం కాల. అయితే వీళ్ళేమంటారు, మాకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి మేము డబ్బులు అడిగామంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే ఒక వ్యక్తికి బాకీ ఉన్నాడు, బాకీని వసూలు చేయడానికి కిడ్నాప్ చేస్తారా? నాకు అర్థం కాల. పోనీ ఆ వెళ్ళే పొగాకు లోడుని ఆపి మీరు డబ్బులు కట్టి లోడు తీసుకెళ్ళండి అంటే అదొక దారి, మాకు ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసేయాలండి, లేదా ఈ లోడు మాకు ఇవ్వండి అంటే అది వేరేగా ఉండేది, అది వ్యాపారం. కానీ మీరు ఆ లోడుతో పాటు అందులో ఉన్న 3 మనుషులను కూడా కిడ్నాప్ చేసి మీరు తీసుకెళ్ళిపోయి డబ్బులు తీసుకురాకపోతే నీ కొడుకు నీకు దక్కడని బెదిరిస్తే, అంటే చంపేస్తామని బెదిరిస్తే, అంటే నాకు అర్థం కాలేదు. ఏదో సినిమాల్లో చూసారా ఈ సీన్లు? సో అలాంటి ఒక సినిమాటిక్ కథలాగా ఉంది ఇది. అంతా అలాగే జరిగింది. వీళ్ళు బయలుదేరటం, వాళ్ళ మధ్యలో రావటం, వ్యాన్ని స్వాధీనం చేసుకోవటం, వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి బెదిరించడం, తర్వాత పోలీసులు ఎంటర్ అవ్వటం, విడిపించడం, వీళ్ళు పారిపోవటం, ఇదంతా కూడా ఒక సినీ స్టోరీ లాగా మారింది. అంటే ఎందుకు దీని గురించి మాట్లాడామంటే మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, దానికి సంబంధించిన క్లిప్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. సో ఆ కారును స్వాధీనం చేసుకున్నారు, ఆ నిందితులందరూ కూడా పెదకాకని పోలీసులు అదుపులో ఉన్నారు. సో మీరు చూడొచ్చు అక్కడ. అంటే డబ్బులు ఇవ్వకపోతే ఫ్యామిలీని చంపేస్తాం, డబ్బులు ఇవ్వకపోతే ఫ్యామిలీని లేపేస్తాం లాంటి ఈ కిడ్నాప్లు ఏంటి? వైసీపీ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? ఒక పక్క ఏమో సిద్దిరాప్పలరాజు దా పరిస్థితి, తమ్మినేని సీతారాం దీ పరిస్థితి, ఇటు పక్క జోగి రమేష్ దీ పరిస్థితి, ఇప్పుడేమో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తాఫాదేమో ఇంకో పరిస్థితి. ట్విస్ట్ ఏంటో తెలుసా? వీళ్ళందరూ కూడా పారిపోయిన వాళ్ళే. మొదట సిద్దిరాప్పలరాజు కేసు నుంచి తప్పించుకోవడానికి మొదట ఆయన పారిపోయి కోర్టుకు వెళ్ళాడు. కోర్టులో రక్షణ రాకపోతే అప్పుడు అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. తర్వాత తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పారిపోయాడు. కోర్టు నుంచి రక్షణ వచ్చే వరకు నిన్నటి వరకు బాహ్య ప్రపంచానికి కనపడలా. అలాగే జోగి రమేష్ ఇప్పుడు ఫ్యామిలీతో సహా పారిపోయాడు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ముస్తఫా పారిపోయాడు, ఎక్కడున్నాడో కూడా తెలియదు. అంటే మొత్తం ఈ వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కావట్లంటే వీళ్ళ భాగోతాలు, వీళ్ళ చరిత్రలు, వీటి పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు, వీళ్ళ నైజం ఇప్పుడు బయటకు వస్తుంది. వైసీపీ నైజం, వైసీపీ పార్టీ నాయకుల నైజం ఒక్కొక్కటి. వీళ్ళందరూ రాష్ట్రంలో పెద్ద మనుషులుగా, మంత్రులుగా, స్పీకర్లుగా, మాజీ ఎమ్మెల్యేలుగా చలామణైన వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు చేస్తున్నటువంటి పనులు చూస్తే ఆశ్చర్యం అవుతుంది. మరి వైసీపీ పార్టీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఏం పద్ధతులు ఉన్నాయి, వాళ్ళ విధానాలు ఏంటి? ఇందులో ఎవరి మీద పార్టీ చర్య తీసుకోవాలా, ఎవరికి నోటీసు జారీ చేయాల, ఎవరికి వైసీపీ పార్టీ కనీసం వివరణ అడగల, మీ మీద ఈ ఆరోపణలు వచ్చాయి ఏంటని ఎవరిని ఒకటి సమాధానం అడగల. అంటే ఇలా పార్టీలో ఏం జరుగుతుందో నాకు అర్థం కాల. సో ఇది వైసీపీ అధికారంలో లేకపోయినా చేస్తున్నటువంటి పనులు ఇవి. సో మీరు ఎలా చూస్తారు ఈ కిడ్నాప్ ఉదంతాన్ని? మీరు ఎలా చూస్తారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.